నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను వలి. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సమయం దగ్గర పడుతోంది. 2 నెలల సమయం మాత్రమే ఉంది. అయితే ఎలక్షన్స్ సమయం దగ్గర పడుతున్న కొద్దీ కొత్త సర్వేలు కూడా వస్తూ ఉన్నాయి. ప్రస్తుతం ఆత్మసాక్షి లోక్సభ ఎంపీల వారీగా సర్వే చేసింది. అంటే పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సర్వే చేసి ఒక రిపోర్ట్ని అయితే రిలీజ్ చేసింది ఆత్మసాక్షి. మొత్తం 25 పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి. అంటే 25 లోక్సభ ఎంపీ స్థానాలు ఉన్నాయి. ఇక్కడ ఏ లోక్సభ స్థానాన్ని ఏ పార్టీ కైవసం చేసుకోబోతుంది, ఎక్కడ పోటాపోటీ ఉంది, ఈ విషయాలన్నీ కూడా 19 నియోజకవర్గాల వారీగా వాళ్ళు రిలీజ్ చేశారు. అయితే ఇది పూర్తి స్థాయిలో సర్వే కాదు, ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం మీకు అందిస్తున్నామని ఆ రిపోర్ట్లో చాలా స్పష్టంగా తెలియజేశారు. ఆత్మసాక్షి లోక్సభ ఎంపీల వారీగా వాళ్ళ సర్వే ఏ విధంగా ఉందో ఒకసారి మీకు ఇక్కడ చూపించే ప్రయత్నం చేస్తాను. మూడ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ యాజ్ పర్ ద ట్రెండ్స్ అవైలబుల్ యాజ్ ఆన్ 21/1/2024 21 అంటే 21 జనవరి నాటికి ఉన్నటువంటి ట్రెండ్స్ మీకు అందజేస్తున్నామని చెప్పి ఇక్కడ స్పష్టంగా చెప్పారు. బేస్డ్ ఆన్ ద సర్వే ఎస్ఏఎస్ గ్రూప్ అంటే శ్రీ ఆత్మసాక్షి గ్రూప్ అనమాట. ఐపీఎస్ఎస్ టీమ్ హైదరాబాద్. వైఎస్ఆర్సీపీ ఈజ్ లీడింగ్ ఇన్ ద ఫాలోయింగ్ లోక్సభ కాన్స్టిట్యుయెన్సీస్. అంటే వైఎస్ఆర్సీపీ ఎక్కడైతే లీడ్లో ఉందో వైసీపీ ఆ నియోజకవర్గాల్ని ఇక్కడ మీకు చూపిస్తున్నామని చెప్తున్నారు. విజయనగరం, అమలాపురం, ఏలూరు, కడప, రాజంపేట, చిత్తూరు, కర్నూలు, తిరుపతి, విజయవాడ, హిందూపురం, అరకు, తర్వాత నంద్యాల. అంటే 12 లోక్సభ స్థానాల్లో చాలా స్పష్టంగా వైసీపీ లీడ్లో ఉంది. మొత్తం లోక్సభ స్థానాలు 25 అండి ఆంధ్రప్రదేశ్లో. ఈ 25లో 12 స్థానాలు అంటే సగం వరకు స్థానాలు వైసీపీ గెలుచుకోబోతోంది. వైసీపీ సగం లోక్సభ స్థానాలు గెలుచుకోబోతోంది. అంటే 25లో 12 స్థానాలు గెలుచుకుందంటే వైసీపీ చాలా స్ట్రాంగ్గా లీడ్లో కొనసాగుతున్నట్టుగా ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఈ స్థానాలు గెలిచే అవకాశం వైసీపీకి ఎక్కువ ఉన్నట్టుగా దీన్ని బట్టి అర్థమవుతుంది. ఇక్కడ చూస్తున్నాము టీడీపీ జనసేన ఇస్ లీడింగ్ ఇన్ ద ఫాలోయింగ్ లోక్సభ. ఈ కింది వాటిలో టీడీపీ జనసేన కూటమి లీడ్లో ఉంది, గెలుచుకునే ఛాన్సెస్ ఎక్కువ ఉందని ఇక్కడ కనిపిస్తోంది. ఇక్కడ పైన మనం చూస్తున్నాము 12 స్థానాలు అంటే సగం వరకు ఎంపీ స్థానాలు వైసీపీ గెలుచుకుంటే కేవలం 7 స్థానాలు ఇచ్చారు టీడీపీ జనసేనకి. టీడీపీ జనసేన 7 స్థానాల్లో లీడ్లో ఉంది, గెలిచే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయని చెప్తున్నారు. ఆ 7 స్థానాలు ఏంటంటే విశాఖపట్నం, శ్రీకాకుళం, అనకాపల్లి, నరసాపురం, బాపట్ల, నరసరావుపేట, కాకినాడ. ఈ 7 స్థానాల్లో టీడీపీ జనసేన లీడ్లో ఉంది. వైసీపీ 12 స్థానాల్లో సగం స్థానాల్లో లీడ్లో ఉంటే కేవలం 7 స్థానాల్లో మాత్రమే టీడీపీ జనసేన లీడ్లో ఉన్నట్టుగా ఆత్మసాక్షి చేసినటువంటి సర్వే ఫలితం మీకు అందిస్తున్నాను. ఇక కీన్ కంటెస్ట్ ఇన్ ద ఫాలోయింగ్ లోక్సభ కాన్స్టిట్యుయెన్సీస్. అంటే పోటాపోటీ ఉన్నటువంటి నియోజకవర్గాలు వైసీపీకి 12 ఇచ్చారు, టీడీపీ జనసేనకి 7 ఇచ్చారు. అంటే 12, 7, 19. తర్వాత మిగిలిన 6 స్థానాలు ఏవైతే ఉన్నాయో పోటాపోటీ ఉండబోతున్నాయి. ఆ పోటాపోటీ ఉండే స్థానాలు ఏంటంటే రాజమండ్రి, అనంతపురం, నెల్లూరు, ఒంగోలు, గుంటూరు, మచిలీపట్నం. ఈ 6 స్థానాల్లో చాలా టఫ్ ఫైట్ ఉంది. ఏ పార్టీ గెలిచినా సరే లిటిల్ ఎడ్జ్తో బయటపడే ఛాన్స్ ఉన్నట్టుగా దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. కింద కొన్ని నోట్స్ ఇచ్చారండి. మొత్తం ఈ 25 ఎంపీ స్థానాలకు సంబంధించి ఎవరు లీడ్లో ఉన్నారు, ఎక్కడ టఫ్ ఫైట్ ఉంటుంది, ఆ డీటెయిల్స్ ఇస్తూనే కింద కొన్ని నోట్స్ ఇచ్చారు. అదేంటంటే ఇన్ కీన్ కంటెస్ట్ లోక్సభ కాన్స్టిట్యూయన్స్ ద డిఫరెన్స్ ఆఫ్ ఓట్ షేర్ బిట్వీన్ వైసీపీ అండ్ టీడీపీ జనసేన ఈజ్ ఓన్లీ 1.75% to 2.75%. అంటే ఈ పోటాపోటీ ఉన్నటువంటి 6 స్థానాల్లో కూడా చాలా టఫ్ ఫైట్ ఉంది. 1.75 to 2.75 అంటే చాలా లిటిల్ పర్సెంటేజ్ తేడా మాత్రమే ఉంది. ఎవరు గెలిచినా ఓడినా సరే చాలా స్వల్ప తేడాతో వాళ్ళు ఆ స్థానాన్ని కైవసం చేసుకోవచ్చు, ఓడిపోవచ్చు అన్నట్టుగా ఇక్కడ మనకు అర్థమవుతుంది. నెంబర్ 2 నోట్ ఏంటంటే ఇన్ 6 నెంబర్ ఆఫ్ కీన్ కంటెస్ట్ ఎంపీ సీట్స్ వైసీపీ ఈజ్ లీడింగ్ ఇన్ 3 అండ్ టీడీపీ జనసేన ఈజ్ లీడింగ్ ఇన్ 3 ఎంపీ సీట్స్ రెస్పెక్టివ్లీ. అంటే 6 స్థానాలు ఎక్కడైతే పోటాపోటీ ఉందో ఆ 6ఇంట్లో కూడా 3 స్థానాలు వైసీపీ లీడ్లో ఉంది, మరొక 3 స్థానాలు మాత్రం టీడీపీ జనసేన కూటమి సగానికి సగం అనమాట. 6 పోటాపోటీ ఉంటే 3 వైసీపీకి 3 టీడీపీ జనసేనకి ఎక్కువ లీడ్ కనిపించినట్టుగా వాళ్ళ సర్వే బట్టి అర్థమవుతోంది. ఇక నోట్ 3 ఏంటంటే దిస్ ఈజ్ నాట్ ద ఫైనల్ సర్వే, దిస్ ఈజ్ ఓన్లీ ద మూడ్ ఆఫ్ ఓటర్స్ ఇన్ ఏపీ. ద ఎగ్జాక్ట్ అండ్ ప్రీ పోల్ సర్వే ఆన్ ఏపీ విల్ బి రిలీజ్డ్ ఆఫ్టర్ ద అనౌన్స్మెంట్ ఆఫ్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్
ఫ్రమ్ ఆల్ ద పార్టీస్. ఇదేంటంటే ఇప్పటికు వరకు ఉన్నటువంటి ఈ డేట్ వరకు ఉన్నటువంటి ప్రజల మూడ్ ఏదైతే ఉందో, ప్రజలు ఏమనుకుంటున్నారో, ప్రజలు ఆయా పార్టీల మీద ఎలాంటి అభిప్రాయంతో ఉన్నారో దాన్ని బేరీజ్ వేసుకుని దాని బేస్ మీద మేము ఈ లోక్సభ ఎంపీ స్థానాలకు సంబంధించి రిజల్ట్ సర్వే చేసి ఇచ్చాము. ఇది పూర్తి స్థాయి సర్వే కాదు. ఆయా పార్టీలన్నీ కూడా తమ అభ్యర్థుల్ని పూర్తి స్థాయిలో ప్రకటించిన తర్వాత అప్పుడు నిజమైన సర్వే కూడా మేము రిలీజ్ చేస్తామని చెప్తున్నారు. ఒకసారి మనం ఆత్మసాక్షి సర్వే చేసినటువంటి ఆత్మసాక్షికి సర్వే సంస్థకు సంబంధించినటువంటి ప్రతినిధి మూర్తి గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఆత్మసాక్షి సర్వే చేసిన మూర్తి గారు ప్రస్తుతం మనకి ఫోన్ లైన్లో అందుబాటులోకి వచ్చారు. వారితో మాట్లాడదాం. మూర్తి గారు నమస్కారం సార్. నమస్కారం మళ్ళీ గారు, చెప్పండి. మూర్తి గారు బాగున్నారా? బాగున్నాను చెప్పండి సార్. సార్, మీ సర్వేకి సంబంధించిన డీటెయిల్స్ వచ్చాయి. వైసీపీ అంటే లోక్సభ ఎంపీ స్థానాలకు సంబంధించి మీరు సర్వే చేశారు. 12 స్థానాల్లో వైసీపీ లీడ్లో ఉన్నట్టుగా ఇచ్చారు సార్. అంటే లీడ్స్ అండి అవి. లీడ్స్ 7 స్థానాలు మాత్రం టీడీపీ జనసేనకి ఇచ్చారు సార్. అవునండి, ఇంకొక 6 కీన్ కంటెస్ట్ పోటా పోటీ 6 చోట్ల ఉండబోతుందని ఇచ్చారు. అవును. అంటే ఎట్లా చెప్పగలిగారు సార్? ఎట్లా డిసైడ్ చేశారు? అది మనం ఆ గ్రౌండ్ రియాలిటీ బట్టి మనం ప్రతి నియోజకవర్గంలో కూడా శాంపిల్స్ తీసుకున్నాం. ప్రతి లోక్సభ నియోజకవర్గంలో ఒక 7,000 శాంపిల్స్ మాత్రం కలెక్ట్ చేశాను సార్ మనం. ఓకే. అంటే మనం పూర్తి ఇండెప్త్ చేయడానికి ఇంకా క్యాండిడేట్ డిసైడ్స్ కాలేదు. అంటే ప్రజల్లో ఏ పారామీటర్స్తో ఎట్లా మీరు వాళ్ళని అడిగారు? ఎలాంటి ప్రశ్నలు అడిగారు? వాళ్ళ నుంచి ఎలాంటి అభిప్రాయాలు సేకరించారు? అదే నెక్స్ట్ ఎలక్షన్ ఎవరికి ఓటేస్తారు, ఏ పార్టీ వస్తే బెటర్ ఉందా అని అడుగుతున్నాము. తర్వాత వెల్ఫేర్ స్కీమ్స్ ఎట్లా ఉన్నాయి, గవర్నమెంట్ వాళ్ళ సాటిస్ఫాక్షన్ లెవెల్ ఎట్లా ఉంది, డిసాటిస్ఫాక్షన్ ఎలా ఉందో చూసాము. గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఒకటి తీసుకున్నాము, రిటైర్డ్ ఎంప్లాయీస్ ని తీసుకున్నాము. తర్వాత ఉమెన్ లో డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ ఉంటాయి. 18 to 30, 30 to 40, 40 to 40, 50, 50 to 60, అబౌవ్ 60 తీసుకున్నాము. ఓకే. డెవలప్మెంట్ యాక్టివిటీస్ గురించి అడిగాము. అపోజిషన్ పార్టీకి ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి పాజిటివ్ ఏంటి, నెగిటివ్ ఏంటి, అట్లాగే ప్రెసెంట్ పార్టీ ఉన్న పొజిషన్ లో ఎట్లా ఉంది అనేది ఒకటి అసెస్ చేసాం మనము. ఓకే. ఫార్మర్స్, లీజ్ ఫార్మర్స్, మెయిన్ ఈ గవర్నమెంట్ వెల్ఫేర్ స్కీమ్స్ మీద ఎక్కువ స్ట్రెస్ చేసాం. ఇప్పుడు సామాజిక వర్గాల వారీగా అందరినీ టచ్ చేశారా సార్? అందరి నుంచి తీసుకున్నారు. అది కాకుండా ఇంక సర్వే ఏముంటుంది సార్? ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఓసీ అందరినీ చేసి. అంటే మీరు 25 స్థానాల్లో 12 స్థానాలు వైసీపీ లీడ్లో ఉందంటే ప్రభుత్వానికి కొంత ఫేవర్గా కనిపిస్తుంది కదా పరిస్థితి గ్రౌండ్లో? ప్రెజెంట్ కొంతవరకు ఉంది. అయితే ఒకటి ఇక్కడ మన సమస్య ఏంటంటే టీడీపీ జనసేన పొత్తు ఈజ్ ఆల్రెడీ అనౌన్స్డ్. అవును. ఇప్పుడు మనం చేసిన సర్వే ఇంకా క్యాండిడేట్స్ అప్పుడు ఇంకా డిసైడ్ కాలే. అవును. ఇది ఓన్లీ మూడ్ మాత్రం, ఇది కంప్లీట్ సర్వే కాదు సార్. ఇది ఫైనల్ సర్వే మాత్రం నేను చెప్పను. దానికి కారణం అంటే ఇప్పుడు ఈ రోజు ఎలక్షన్ జరిగింది అనుకోండి సార్, ఇవాళ డేట్లో ఎలక్షన్ జరిగితే ఏంటి వైసీపీ మళ్ళీ అధికారంలోకి వస్తుందనేనా దీని అర్థం? ఖచ్చితంగా ఈ రోజుకి అయితే వస్తుంది సార్, అనుమానం లేదు. అయితే ఒకటి, ఇప్పుడు మా కీన్ కంటెస్ట్ లో మార్జిన్ చాలా తక్కువగా ఉంది. 6 సీట్లు ఏదో ఒక పార్టీకి ఏదో వెళ్ళిపోవచ్చు, అది కూడా మనం చెప్పలేము. అంటే మీరు ఇక్కడ ఇచ్చారు 3 స్థానాలు, 6లో 3 వైసీపీ లీడ్లో ఉంది, 3 టీడీపీ జనసేన లీడ్లో ఉంది ఇచ్చారుగా. ఇచ్చాం సార్. అక్కడ లీడ్ చాలా తక్కువ, అది 1% నుంచి 2.75%. అవునవును. ఆ లీడ్ చాలదు. ఆ లీడ్ ని బట్టి మనం చెప్పలేము కరెక్ట్ గా. తర్వాత ఇప్పుడు టీడీపీ జనసేనకి ఎన్ని సీట్లు ఇస్తుంది, ఎక్కడెక్కడ ఇస్తుంది, ఇచ్చినటువంటి జనసేన సీట్లు తన కాపు సామాజిక వర్గానికి ఆయన ఎన్ని కేటాయించగలడు, సోషల్ ఇంజనీరింగ్ కరెక్ట్ గా చేయగలడా చేయలేదా, ఓటు ట్రాన్స్పోర్ట్ కరెక్ట్ గా అవుతుందా అవ్వదా, ఇవన్నీ కూడా ఫ్యాక్టర్స్. ఇప్పుడు మీరు గతంలోనే చెప్పారు సోషల్ ఇంజనీరింగ్ చాలా పక్కాగా చేస్తున్నాడు జగన్ గారు అని. అవును. అంటే ఇప్పుడు వీళ్ళు సరిగా చేయలేకపోతున్నారని ఏమన్నా భావించాలా టీడీపీ జనసేన? సార్ ఇంతవరకు ఏ డెసిషన్ తీసుకోలేదు. ఎన్ని సీట్లు ఇస్తారో ఈ రోజు దాకా తెలియదు. ఎలక్షన్స్ దగ్గర పడుతున్నాయి. అవును. ఎక్కడ ఇస్తారో తెలియదు. తర్వాత జంపింగ్స్ ఉంటాయి, జంప్ చేయాలని ఉంటారుగా, మీకు తెలియదే ఉంది రాజకీయ నాయకుల్లో జరిగేది. అవును. ఇప్పుడు వైసీపీలో కూడా చాలా మంది టికెట్ రాని వాళ్ళు, న్యాచురల్, అది ఎలక్షన్ ముందు కామన్ అండి అది. ఇవన్నీ కూడా ఫ్యాక్టర్స్. తర్వాత రెండోది, ఇప్పుడు బయటకు పోయే వాళ్ళతో ఎలాంటి ఇబ్బంది లేదా అధికార పార్టీకి? సార్ కొంత ఉంటుంది సార్, అది కామన్. ఎలక్షన్ టైంలో ఇవన్నీ కామన్. లాస్ట్ టైం 23 మంది వెళ్ళిపోయారు. ఎవరికి? మన తెలుగుదేశానికి ఎమ్మెల్యేలు. ఓకే. ఎంతమంది నెగ్గారు 23 మందిలో చెప్పండి మీరు? అవును. ఇవన్నీ కామన్. ఇవి ఎవరు పబ్లిక్ ఇవి చూడరు సార్. చూసేది వాళ్ళకి ఎన్ని వెల్ఫేర్ స్కీమ్స్ ఎట్లా ఉన్నాయి, మనకు మంచి జరుగుతుందా లేదా, డెవలప్మెంట్ ఎట్లా ఉంది, ఫ్యూచర్ లో ఏం చేస్తాం. అంటే ప్రజలకి కేవలం సంక్షేమం మాత్రమే ఉంటుంది, రాష్ట్ర అభివృద్ధి అసలు పట్టలేదు, రోడ్లు, ప్రాజెక్టులు,
ఫ్యాక్ట్ పరిశ్రమలు రావట్లేదు, ఉద్యోగాలు లేవు, ఇవన్నీ చూస్తున్నారుగా చాలామంది. అవేమి పెద్దగా సార్, ప్రజలు నా దృష్టిలో ప్రజలు విసుగెత్తిపోయారు రాజకీయ నాయకులతో. మ్హూ. ఈ రాజకీయ నాయకులు ఏ పార్టీని కూడా ప్రజలు నమ్మే స్టేజ్ లో లేరు. వచ్చిందే దక్కుడు దొరికిందే దక్కుడు అన్న స్టేజ్ లో ప్రజలు నమ్ముతున్నంత కాలం ఈ ప్రజాస్వామ్య ఇప్పుడు ఆ వ్యవస్థ. సంక్షేమ పథకాల రూపంలో మన జేబులో డబ్బులు పడుతుందా లేదా అదే చూస్తున్నారా? మొన్నటికి మన తెలంగాణలో ఏమైంది? ఆయన 10,000 ఇస్తామంటే ఈయన 15,000 ఇస్తా అన్నాడు అవును. రైతు బంధు. మ్. ఓట్లు వేసారు, నమ్మారు. వాళ్ళు చేస్తారా చేయలేదు ఇంకొక 2-3 నెలలు పోతే కానీ తెలియదు కదా. ఓకే. ఇప్పుడు మరి వెల్ఫేర్ స్కీమ్స్ వల్ల ఇంత నాశనం అయిపోతుంది, డబ్బు ఇలా ఉందని చెప్పి చంద్రబాబు నాయుడు మరి ఆయన కంటే మేము ఎక్కువ ఇస్తాం, ఒక పిల్లలకి ఆయన ఇచ్చే మేము ముగ్గురికి ఇస్తాం, నలుగురికి కానండి అని చెప్పి అలా చెప్తాడు ఆయన. అవునవును. ఇప్పుడు కొనసాగుతున్న పథకాలు ఏవి కూడా మేము ఆపమనే చెప్తున్నారు వాళ్ళు కూడా. చెప్తున్నారు. అంటే అర్థం ఏంటి దాని అర్థం? తర్వాత వాలంటరీ వ్యవస్థ, ఈ వ్యవస్థను ఒకటి బాగా డెవలప్ చేయడం ఒక ప్లస్ పాయింట్ సార్. కదా గ్రౌండ్లో ఇక ఓట్లు వేయించేది వాళ్లే కాబట్టి అధికార పార్టీకి చాలా అనుకూలంగా ఉంది పరిస్థితి అంటారు. అనుకూలంగా ఉంది. అయితే ఒకటి వ్యతిరేకత ఉన్న ఆ వ్యతిరేకతని పాజిటివ్ గా ఓటు రూపంలోకి మలుచుకోవడంలో తెలుగుదేశం జనసేన ఎంత వరకు సక్సెస్ అవుతుంది అనేది ఇంకొక 4 రోజులు పోతే గానీ మనకు తెలియదు సార్. అంటే ఇప్పుడు అభ్యర్థులందరినీ కూడా ప్రకటించిన తర్వాత టీడీపీ జనసేన కూడా ఇప్పుడు వైసీపీ అభ్యర్థుల క్లారిటీ వచ్చిన తర్వాత అప్పుడు చేసిన సర్వేనే క్లియర్ గా ఉంటుంది. ప్రజెంట్ అయితే ఇది ట్రెండ్ చూస్తే మాత్రం కొద్దిగా ఎడ్జ్ వైసీపీకి కనబడుతుంది సార్ మనకి. ఓకే. అంటే ఇది పూర్తిగా మారే పరిస్థితి ఏమైనా ఉందంటారా? అభ్యర్థుల అన్ని పార్టీల ప్రకటన తర్వాత ఎట్లా ఉండే అవకాశం ఉందంటారు? మారుతుంది, డెఫినెట్ గా మారుతుంది. ఎంత వరకు మారుతుందని తెలియదు. అంటే ఇప్పటి వరకు ఉన్న 3 వైసీపీకి అనుకూలంగా ఉందని చెప్తున్నారు. తర్వాత ఇంకొకటి వైసీపీకి ఉన్నటువంటి యాంటీ ఇన్కంబెన్సీ ఓట్ని ఎవరు పట్టుకెళ్తారు? షెడ్యూల్ పట్టుకెళ్తుందా? అయితే టీడీపీ జనసేన డైరెక్ట్ గా ఒక ప్లస్. ఇప్పుడు వరకు ఉన్న మీరు 3ని బట్టి టీడీపీ జనసేన ప్రస్తావించారు. ఇంకా బీజేపీ ఇందులోకి వస్తుందో లేదు తెలియదు, షర్మిల ప్రస్తావన లేదు. అవేం లేవు. ఇప్పుడు ఇంకో బీజేపీ కూడా పూర్తిగా మేము వస్తాం జాయిన్ అవుతాం అని ఆయన వాళ్ళు చెప్పలేదు. తర్వాత 2 బీజేపీ తోటి టీడీపీ వెళ్ళిందంటే మాత్రం అది చాలా ఇబ్బందికరమైన పరిణామం ఏర్పడుతుంది. వాళ్ళకి ఎన్ని సీట్లు ఇచ్చినా సరే అందులో నెగ్గేవన్నీ. ఇప్పుడు జనసేనకి ఎక్కువ సీట్లు ఇచ్చారు అనుకోండి, జనసేనకి ఇచ్చే సీట్లో నెగ్గేది ఎంత, వాళ్ళ స్ట్రెంగ్త్ ఎంత, వాళ్ళకు ఉన్న క్యాండిడేట్స్ ఎవరనేది అదొకటి టీడీపీ ఆలోచించుకోవాలి సార్. పోయిన సంవత్సరం అట్లాగని తక్కువ సీట్లు ఇచ్చారనుకోండి, సీట్ షేరింగ్ ఓట్ షేరింగ్ దగ్గరకు వచ్చేటప్పుడు ప్రాబ్లం వస్తుంది. తర్వాత ఈ కాపు వర్గం కానీ లేకపోతే అదర్ జనసేనకు ఫరగా ఉండేవాళ్ళు టీడీపీకి ఓటు ట్రాన్స్ఫర్ అవుతుంది అవ్వ తక్కువ సీట్లు ఇస్తే. ముందు నుయ్యా వెనక గొయ్యా పరిస్థితిలో 2 పార్టీలు ఉన్నాయి ఈరోజు. సార్, గత సర్వేలో మీ ఆత్మసాక్షి నుంచే వచ్చిన రిపోర్టు ప్రకారం టీడీపీ ఒంటరిగా పోటీ చేసినా గెలిచి తీరుతుందని చాలా డంకా బజాయని చెప్పారు. కానీ ఇప్పుడు ఏంటి పరిస్థితి తలకిందులైందా? ఇట్లా రావడానికి కారణం ఏంటి సార్? ఒకటి నేను చెప్పగలను చాలా క్లియర్ గా, తెలుగుదేశం అనేది ఒక స్ట్రాటజీ ప్రకారం వెళ్ళటం లేదు. వ్యూహాత్మకంగా పావులు కదపడంలో ఫెయిల్ అవుతున్నారు వాళ్ళు, అందులో అనుమానమే లేదు. అంటే వాళ్ళు ఒకటి అనుకుంటున్నారు సార్, ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకత ఉంది, మనం ఎలాంటి వ్యూహాలు పనాల్సిన అవసరం లేదు, మనం ఎలాంటి స్ట్రాటజీలు అమలు చేయాల్సిన అవసరం లేదు, ప్రజలు పక్కాగా టీడీపీ వైపే ఉన్నారని భావిస్తున్నారా వాళ్ళు? వాళ్ళ భావన చూస్తే అలాగే కనబడుతుంది నాకు. ఏంటంటే ఈ వ్యతిరేక ఓటు అంతా మనకు వస్తుంది అని అనుకుంటున్నారు. సపోజ్ ఈ వ్యతిరేక ఓటు, జగన్ వ్యతిరేక ఓట్లు 5% 6% ఈ షర్మిల పట్టుకుపోయింది అనుకుందాం, అప్పుడు పరిస్థితి ఏమవుతుంది? షర్మిల ఓన్లీ వైసీపీ ఓట్లే తీరుస్తుంది, తెలుగుదేశంలో కొంతమంది ఓట్లు తీర్చలేదని గ్యారంటీ ఏముంది? ఓకే. అక్కడ రాజశేఖర రెడ్డి లెగసీ అవ్వచ్చు, ఆవిడ కూడా కొంత యాక్టివిస్ట్ గా వెళ్లే మనిషి, కష్టపడే తత్వం ఉన్న మనిషి. ఓకే. అది ఎంత పర్సెంటేజ్ వస్తుంది? ఇవన్నీ కూడా మనకు ఒక 1 month మినిమం 20 days లో కానీ ఏం చెప్పలేము మనం. ఓకే. ఇప్పుడు మనం చేసిన సర్వే ఏంటంటే ఓన్లీ టీడీపీ జనసేన ప్లస్ వైసీపీ మీద ఎక్కువ ఫోకస్ చేస్తాం మనం. ఓకే. ఓట్ ట్రాన్స్ఫర్ వచ్చేటప్పటికి కొన్ని చోట్ల మేము పవన్ కళ్యాణ్ సీఎం గా చూడాలనుకుంటున్నాము, ఇదంతా ఏంటి మాకు దాని గురించి ఏం మాట్లాడలేదు అన్న వర్గం కూడా కొంత ఉంది. ఆ విషయంలో మాత్రం కొంత గ్యాప్ అయితే నడుస్తుంది సార్ 2 పార్టీల మధ్య. ఆ గ్యాప్ నడుస్తుంది. ఆ గ్యాప్ కి ఇద్దరు కామన్ ప్లాట్ఫామ్ మీదకి వచ్చి కామన్ ఎజెండా తోటి ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేయాలా, ఎస్ఆర్ నో అనేది కొంచెం చెప్పగలగాలి. ఇంతవరకు కూడా వాళ్ళు చెప్పలేకపోతున్నారు. దీనికి కారణం ఏంటి? ఇంకా టైం ఉంది కదా సార్, చెప్తారేమో, క్లారిటీ ఇస్తారేమో చూడాలా. అదే ఇవ్వచ్చు, దానికి నేను కాదన్ను. కానీ ఎప్పుడు కూడా రాజకీయంలో ఒక రోజు అనేది కూడా చాలా విపరీతమైన లేట్ కింద లెక్క. అవును. 1 week is a long time in politics అంటారు, మీకు గుర్తు ఉంటుంది. అవును సార్, అవును. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ సీట్స్ చూద్దాం చేయగలిగి ఉండాలి. చూద్దాం సార్. ఇప్పటికిప్పుడు ఎలక్షన్ జరిగితే వైసీపీ లీడ్లో ఉందని చాలా స్పష్టంగా చెప్పారు.
మీ సర్వే ద్వారా చూద్దాం ఇక. చాలా తక్కువే సార్, లీడ్ కూడా 12 సీట్లు, ఇంతకు ముందు ఎన్ని వచ్చాయి, 19 సీట్లు వచ్చింది, 19 అంట సార్, 22 వచ్చింది. అవును, 3 మాత్రమే కదా టీడీపీకి వచ్చింది, 3 మాత్రమే కదా లాస్ట్ 3 టైం. మాత్రమే కదా, అది కూడా ఆలోచించుకోవాలి. తెలుగుదేశం కూడా బాగా పెరిగినట్టే లెక్క. అయితే చివరకు వచ్చేటప్పుడు ఏం జరుగుతుంది, ఇంకా భారీ మార్పులు ఏమైనా జరుగుతాయా మరి? అనూహ్యంగా మళ్ళీ ఇంకా పెరుగుతుందా లేదా? ఉండొచ్చు, మంచి క్యాండిడేట్ పెట్టచ్చు అనేది మనం చెప్పలేము. ఇంకా సమయం ఉంది, అభ్యర్థుల ప్రకటన కూడా చేయాలి కాబట్టి ఆ తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయో కూడా చూద్దాం సార్. మళ్ళీ ఒకసారి మనం మీ పూర్తి స్థాయి సర్వే ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ మూర్తి గారు. అది ఆత్మసాక్షి మూర్తి గారు లోక్సభ ఎంపీ స్థానాల వారీగా చేసినటువంటి సర్వే ప్రకారం 12 స్థానాల్లో, అంటే 25 స్థానాలు ఉంటే సగం స్థానాలు 12 స్థానాల్లో వైసీపీ లీడ్లో ఉంది. కేవలం 7 స్థానాల్లో మాత్రమే టీడీపీ జనసేన లీడ్లో ఉంది. 6 స్థానాలు కీన్ కంటెస్టెంట్ చెప్తున్నారు. 6 కూడా 3 మళ్ళీ వైసీపీకి, 3 టీడీపీ జనసేనకి వెళ్ళే అవకాశం ఉంది. ఆ లీడ్ అట్లా కొనసాగుతుందని చెప్తున్నారు. సో ఇప్పటి వరకైతే అభ్యర్థుల ప్రకటన లేదు, అభ్యర్థుల అన్ని పార్టీలకు సంబంధించి ప్రకటన లేదు. అలాగే బీజేపీ షర్మిల గారి ప్రస్థానం కూడా లేదు. ఈ రోజు ఉన్నటువంటి 3 ప్రకారమే మూర్తి గారు చెప్పిన వివరాలను బట్టి ఇప్పటికిప్పుడు ఎలక్షన్ జరిగితే ఆంధ్రప్రదేశ్ ప్రజలు వైసీపీ వైపే ఉన్నారు అని స్పష్టంగా అర్థమవుతుంది. తర్వాత చూద్దాం, తర్వాత ఎలాంటి పరిణామాలు జరుగుతాయి, అభ్యర్థుల ప్రకటన తర్వాత ఎలాంటి పరిస్థితులు ఉంటాయి, అప్పుడు మళ్ళీ ఒకసారి మనం మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్.